భగవంతుడిని మనం ఏమి కోరుకోవాలి? ఇవాళ మన ముందు మీకు ఇవాళ సత్సంగం అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిన వెంటనే భగవంతుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, చాలా ఆధ్యాత్మిక సత్సంగం చేసావు భక్త, నువ్వు చేసినటువంటి సత్సంగానికి నేను మెచ్చాను, నీకు వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే భగవంతుడు అక్కడ ఉండి ఏం కోరుకుంటారు? భగవంతుడి నుంచి ఏమి కోరుకోవాలో దానికి సంబంధించి మనకు స్పష్టత ఉందా? ఎంతమందికి ఉంది? రామకృష్ణ వారు ఆ ఉదాహరణ ఇస్తారు కదా, రామకృష్ణ వంశం వారు ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఇంకేమీ కోరుకోక్కర్లేదు. వేరే ఏది కోరుకున్నా కూడా అది ఎలాంటిదంటే, ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి నాకు 2 కేజీలు గుమ్మడికాయలు 2 కేజీలు వంకాయలు ఇవ్వండి అని అడగడం అవుతుందని చెప్తారు ఆయన. మనకి ఏం కోరుకోవాలో తెలియలేదు, మనం అందరం అదే కోరుకుంటున్నాం. గుళ్ళకి వెళ్ళి తీర్థయాత్రలు చేసి ఏం కోరుకుంటున్నారు మనుషులు? 2 కేజీలు వంకాయలు 2 కేజీలు బీరకాయలు కొనుక్కుంటారు, అంతే. అడుగుతారు. ఇంకేం అడుగుతున్నా చెప్పండి? మీరు ప్రాపంచికమైనది ఏది అడిగినా కూడా ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి 2 కేజీలు వంకాయలు 2 కేజీలు బీరకాయలు అడగడం లాంటిదే అవుతుందని. అందరూ కూడా వెళ్ళి ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళి దేవుని కోరుకుంటున్నాం కదా, భక్తి సంపదనివ్వాలని, జ్ఞాన సంపదనివ్వాలని, వైరాగ్య సంపదనివ్వాలని కోరుకోగలిగేటువంటి శక్తి ఎంతమందికి ఉంటుందంటనా, కోరుకోగలిగేటువంటి అవగాహన ఎంతమందికి ఉంటుంది? ఆ అవగాహన పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగతా ఏ సంపదలు కూడా సంపదలు కావు,